యూ ఆర్ డూయింగ్ గుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే రీసెంట్గా మన ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియో ఏదైతే ఉందో ఎసెంచర్ కంపెనీ ఇంటర్వ్యూ మీద, దానికైతే చాలా రెస్పాన్స్ వచ్చిందని చాలా మంది చాలా క్వశ్చన్స్ కూడా అడిగారు. అందులో మోస్ట్ ఆఫ్ దమ్ అడిగింది ఏంటంటే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కోసం చెప్పమన్నారు. అది నేను మీకోసం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి వీడియో అయితే చేస్తున్నా. నేను ఎగ్జాక్ట్గా ఏం ఫేస్ చేశానో అదే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే దీనివల్ల ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది, అండ్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఎవరైతే ఉన్నారో ఏమైనా ప్రాసెస్ అవి అప్డేట్ అయితే వాళ్ళకి ఒక ఐడియా అనేది వస్తుందని చెప్పేసి ఎగ్జాక్ట్గా షేర్ చేస్తాను. ఏమైందంటే స్టార్టింగ్ మేము అక్కడికి వెళ్ళిన తర్వాత మెయిల్స్ ఎవరైతే వచ్చారో, అంటే యాక్చువల్గా అందరూ పేరెంట్స్తో వచ్చారు. మేము స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నామో మెయిల్ వస్తే అక్కడ సెక్యూరిటీకి మెయిల్ చూపించాలి. ఆ మెయిల్ చూపించిన తర్వాతనే వాళ్ళు ఒక క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకోమని చెప్పి చెప్తున్నారు. అంటే చాలా మంది ఫార్వర్డెడ్ మెయిల్స్తో వస్తారు కాబట్టి వాళ్ళ మెయిల్ కాదు సరిగ్గా చెక్ చేసి, అండ్ ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ అయిన తర్వాత మనకు ఒక రిజిస్ట్రేషన్ ఐడి అనేది వస్తుంది. ఆ ఐడి వాచ్మెన్కి చూపిస్తే ఓన్లీ మనల్ని మాత్రమే లోపలికి అలౌ చేస్తారనమాట. అంటే పేరెంట్స్కి అకామిడేషన్ చాలా కంపెనీలో అంటే సిట్టింగ్ ఏరియా, వెయిటింగ్ హాల్ అలా ఉంటుంది. బట్ ఇక్కడ అలా ఏం లేదు. మేబీ ఎందుకో నాకు తెలీదు. సో నేను మా బాబాయ్తో అయితే వెళ్ళాను. మీరు ఆల్రెడీ వీడియోలో చూసినట్టుగా మా బాబాయ్ అయితే బయట వెయిట్ చేశారు. నేనైతే లోపలికి వెళ్ళాను ఐడి అనేది చూపించి. అండ్ వన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత బయటకి అయితే అలౌ చేయరంట వాళ్ళు. సో ఇంకా మనం లోపలనే ఉండాలి. అండ్ పేరెంట్స్ వచ్చేసరికి లోపలికి అలౌ చేయరు వాళ్ళని. సో ఇంకా వాళ్ళు బయటే ఉన్నారు. అండ్ మెయిన్ లోపలికి వెళ్ళిన వెంటనే మీరు ఇంతకుముందు వీడియోలో చూసినట్టుగా చాలా లైన్ అయితే ఉంది ఎగ్జాక్ట్గా. అలానే మీరు ఆ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. యాక్చువల్గా అక్కడ జరిగింది ఏంటంటే ఒక 2 hours లైన్లో అయితే నించున్నాము. మా తర్వాత చాలా మంది అయితే వచ్చారు. అండ్ చాలా మంది క్రౌడ్ ఎక్కువైపోవడంతో బేసిక్గా వాళ్ళు అక్కడ 4 రోల్స్కి అయితే వాళ్ళు మెయిల్స్ పెట్టారంట. సేల్స్, కేవైసీ, కంటెంట్ మోడరేషన్ అండ్ కస్టమర్ సపోర్ట్. ప్రాసెస్ వచ్చేసరికి వాయిస్, నాన్ వాయిస్ కూడా పెట్టారంట. సో వాళ్ళు బేసిక్గా ఒక 2 hours తర్వాత ఎంసీఏ వాళ్ళని, బీటెక్ వాళ్ళని వెళ్ళిపోమని చెప్పారు. ఎందుకంటే ప్రెసెంట్ అయితే వాళ్ళకి చేయడానికి అంటే ఇంతమందిని ఇంటర్వ్యూ చేయలేక వాళ్ళకి మళ్ళీ మెయిల్స్ పెడతామని చెప్పి వాళ్ళు పంపించేశారు. వాళ్ళు చాలా అడిగారు కానీ పంపించేశారు. బేసిక్గా అక్కడ ఇంటర్వ్యూ చేసే వాళ్ళు కూడా వాళ్ళు 3 ladies ఉన్నారు. వాళ్ళు రిక్రూటర్స్, హెచ్ఆర్స్ నాకైతే ఐడియా లేదు కానీ వాళ్ళే ఇంటర్వ్యూ చేసి సెకండ్ రౌండ్కి అయితే పంపుతున్నారు. అండ్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే ఫస్ట్ రౌండ్ వచ్చేసరికి నార్మల్ బేసిక్ ఇంటర్వ్యూ, అంటే లైక్ సెల్ఫ్ ఇంట్రడక్షన్, ఇంకా ఒక 2 minutes ఇంగ్లీష్లో ఏదైనా టాపిక్ ఇచ్చి మాట్లాడడం, ఆర్ జనరల్గా మన ఊరు గురించి లేదంటే కనుక మన ఎడ్యుకేషన్ గురించి మాట్లాడడం, ఇంకా మన చైల్డ్హుడ్ మెమరీస్ ఏమైనా ఉంటే మాట్లాడడం, అలాంటివి అయితే చెప్పమని చెప్తున్నారు. అండ్ ఫస్ట్ ఏం జరిగిందంటే ఎంసీఏ వాళ్ళు, బీటెక్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మిగతా వాళ్ళని సెక్షన్స్గా డివైడ్ చేసి, మాది వచ్చేసరికి కంటెంట్ మోడరేషన్ కాబట్టి నా వరకు చెప్తున్నాను. అంటే మిగిలిన వాళ్ళకి కొంతమందికి ఇంటర్వ్యూ జరిగింది నేను చూసిన ప్రకారం. అండ్ కొంతమందిని అయితే పంపించేశారు మళ్ళీ మెయిల్స్ వస్తాయని చెప్పేసి. అండ్ ఇంకోటి ఏంటంటే మా దాంట్లో జరిగింది, అంతమంది రెజ్యూమ్స్ తీసుకుని 2025 పాస్డ్ అవుట్ ఎవరైతే ఉన్నారో రీసెంట్లీ పాస్డ్ అవుట్ వాళ్ళకి ఇంకా అంటే ప్రొవిజనల్ రాదు కాబట్టి ప్రొవిజనల్ వచ్చిన తర్వాత రమ్మని చెప్పేసి పంపించేశారు జనం ఎక్కువ అవడంతో. సో అలా కూడా మెయిల్స్ మళ్ళీ పెడతాము లేదంటే ప్రొవిజనల్ వచ్చాక మీరు రావచ్చు అని అయితే పంపించారు. అండ్ దాని తర్వాత చాలా మందిని ఫిల్టర్ చేసిన తర్వాత మేము ఒక 100 members ఎంతో మిగిలాం. 500 above అయితే వచ్చారు. మేము లిటరల్ ఆ రోజు లంచ్, వాటర్ అవి కూడా ఏం చేయలేదు, అలానే ఉన్నాము. అప్పుడు మమ్మల్ని లైన్ వైజ్గా రెజ్యూమ్ తీసుకుని ఇంటర్వ్యూ అయితే చేశారు. నన్ను అడిగిన వరకు అయితే సెల్ఫ్ ఇంట్రడక్షన్ అడిగారు. సెల్ఫ్ తర్వాత నన్ను ఏమైతే అడిగారంటే ఎడ్యుకేషన్లో బెస్ట్ మెమరీ ఏంటని అడిగారు. నేను అంటే స్పాంటేనియస్గా నాకు అనిపించింది చెప్పాను. నా 10th class ప్రాజెక్ట్ వర్క్లో నేను ఇలా చేశాను అని చెప్పి డీటెయిల్డ్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడే వాళ్ళు ఒక సైడ్ నుంచి పెట్టారు. ఇలానే ఒక జస్ట్ ర్యాండమ్గా ఒక 10 మెంబర్స్ని తీసుకుని అలా అడిగేసి సైడ్ అయితే నించోపెట్టారు. అది ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ అని మాకైతే చెప్పారు. అండ్ దాని తర్వాత మా పాన్ కార్డ్స్ అవి చూసి లోపలికి అయితే పంపించారు. చాలా మంది అడుగుతున్నారు పాన్ కార్డ్ ఇంపార్టెంటా అని చెప్పి. పాన్ కార్డ్ ఇంపార్టెంట్ అంటే అప్లై చేసేటప్పుడు ఇంపార్టెంట్ కాదు, కానీ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ జరిగినప్పుడైనా లేకపోతే మనం విజువల్ ఇంటర్వ్యూ అటెండ్ అయినప్పుడైనా పాన్ కార్డ్ చూపించమని అడుగుతారు. అండ్ దెన్ జాబ్ వచ్చిన తర్వాత కూడా మనం పాన్ కార్డ్
అప్లోడ్ చేయాలి, వాళ్ళ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయమన్నప్పుడు. సో పాన్ కార్డ్ మనం అప్లై చేసుకోవడమే బెటర్ నన్ను అడిగితే. అండ్ దాని తర్వాత పాన్ కార్డ్ చూపించిన తర్వాత లోపలికి అయితే తీసుకెళ్లి రిజిస్ట్రేషన్ లో సైన్ పెట్టించి మాకు ఒక విజిటింగ్ పాస్ అయితే ఇచ్చారు ఆ రోజు డేట్ తో వీడియోలో చూపించినట్టుగా. అండ్ దాని తర్వాత ఫస్ట్ ఫ్లోర్ కి అయితే వెళ్ళమని చెప్పారు. అక్కడ ఒక ర్యాండమ్ గా మళ్ళీ రెజ్యూమ్స్ తీసుకుని ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ గురించి అడిగి, అండ్ ఇది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన దగ్గర మనం ప్రొవిజనల్స్ ఒరిజినల్ క్యారీ చేయాలి. ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఇవ్వమని నేను చెప్పను, బట్ వాళ్ళు చూపించమని అడుగుతారు, మనం అయితే చూపించాలి. అది చూపించకపోయినా చాలా మంది ఆ రీజన్ తో ఒరిజినల్స్ లేవు అని చెప్పేసి ఒరిజినల్స్ తెచ్చుకోండి అని కూడా పంపించేస్తున్నారు. సో ఇట్స్ బెటర్ టు క్యారీ ఒరిజినల్స్. మనం కూడా ఇవ్వమని మాత్రం నేను చెప్పను, ఇవ్వకండి, ఎందుకంటే ఇవ్వకూడదు కూడా. సో మన దగ్గర క్యారీ చేసుకోవడం అయితే మంచిది జెరాక్స్ కంటే కూడా. ఆ రోజు అందరూ చాలా మంది మాక్సిమం ఒరిజినల్స్ క్యారీ చేశారు. అండ్ దాని తర్వాత మా నేమ్స్ అవి పిలిచి ఒక 20 మెంబర్స్ గా లోపలికి అయితే పంపించారు. ఆ లోపల ఏం జరుగుతుందంటే, అంటే విడిగా ఇండివిజువల్ గా హెచ్ఆర్ రౌండ్స్ అయితే జరుగుతున్నాయి. అంటే సెకండ్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ అంటే ఇది. అంటే విడిగా హెచ్ఆర్స్ అయితే లోపల ఉన్నారు, మన నేమ్ పిలుస్తున్నారు, అండ్ మనం లోపలికి అయితే వెళ్ళాలి. మన రెజ్యూమ్ అది ఒకటి ఎక్స్ట్రాగా మనం పట్టుకెళ్ళాలి. ఇట్స్ బెటర్ టు క్యారీ 2 or 3 రెజ్యూమ్స్, ఎందుకంటే మనల్ని చాలా సార్లు అడుగుతారు వాళ్ళు రెజ్యూమ్ ఇమ్మని చెప్పి. ఇది నేను ఓన్లీ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూకి మాత్రమే చెప్తున్నాను, అంటే నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాని ప్రకారం. అండ్ మేము కొంచెం సేపు కూర్చున్న తర్వాత ఆ వీడియోలో చూపించినట్టుగా కొంచెం సేపు అయ్యాక మాకు లోపలికి అయితే పిలిచారు నన్ను ఇండివిజువల్ గా. లోపలికి వెళ్ళిన వెంటనే నార్మల్ గా సెల్ఫ్ అయితే అడిగారు, అండ్ తర్వాత నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అడిగారు, ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ అడిగారు. అండ్ దాని తర్వాత నేనైతే నా క్వాలిఫికేషన్ ఏంటని చాలా మంది అడిగారు. నేను ఎంబీఏ చేశాను, అండ్ నేను 2024 పాస్డ్ అవుట్. నా స్పెషలైజేషన్స్ వచ్చేసరికి హెచ్ఆర్ అండ్ ఫినాన్స్. అండ్ దాని మీద సార్, అంటే మాకు ఒక సార్ వచ్చారు, లేడీ అయితే కాదు, సార్ వచ్చారు. ఆ సార్ ఏమని అడిగారంటే నువ్వు ఎంబీఏ కదా, యాక్చువల్గా ఇది నాన్ ఐటీ ప్రాసెస్ అనమాట, నువ్వు ఇందులో ఎందుకు వచ్చావు అని చెప్పి. నేను యాజ్ ఎ ఫ్రెషర్ గా నేను నా కెరీర్ ఈ కంపెనీలో స్టార్ట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను ఇందులోకి అయితే వద్దాం అనుకుంటున్నానని చెప్పాను వాళ్ళకి. అండ్ దాని తర్వాత ఓకే అని చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ ప్రాజెక్ట్ అంటే ఈ జాబ్ కనుక నీకు వస్తే నేను ఐఎమ్ ద వన్ ఆఫ్ యువర్ హెచ్ఆర్ అని చెప్పారు ప్రాజెక్ట్ కి. అండ్ ఇది రొటేషనల్ షిఫ్ట్స్ ఓకేనా అని అడిగారు. అండ్ మాది వచ్చేసరికి ఆంధ్ర కాబట్టి తెలంగాణ రాగలవా, ఇది ఓన్లీ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అని చెప్పి అయితే చెప్పారు. ఓకే, ఐఎమ్ కంఫర్టబుల్ విత్ దట్ అని కూడా చెప్పాను నేను. అండ్ దాని తర్వాత నేను ఎంబీఏ కాబట్టి వాళ్ళు నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, బేసిక్ గా చాలా మంది క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు, మన రెజ్యూమ్ లో చూసి క్వశ్చన్స్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. నేను ఎంబీఏ కాబట్టి నార్మల్ గా ఈ ఫ్యామిలీ డీటెయిల్స్ అండ్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అందరికి కామన్ గా అడిగిన మోస్ట్ ఆఫ్ దెమ్ ఏం అడిగారంటే ఎంబీఏ వాళ్ళకి బ్రాండ్స్, కొన్ని బ్రాండ్స్ చెప్పమన్నారు. అంటే లైక్ నైకా, పూమా, మింత్రా, వాటి గురించి కొన్ని బ్రాండ్స్ నేమ్స్ అయితే చెప్పమని చెప్పారు. అండ్ ఆ బ్రాండ్స్ గురించి మీకు ఏం తెలుసు అని అయితే చెప్పమని చెప్పారు. అండ్ దెన్ జనరల్ టాపిక్స్ కూడా అడగచ్చు అని మాకు ముందు చెప్పారు. బట్ చాలా మందిని అయితే కొంతమందిని అడిగారు, కొంతమందిని అడగలేదంట. రీసెంట్ కరెంట్ అఫైర్స్, అంటే రీసెంట్ కరెంట్ అఫైర్స్ ఏంటి అంటే ప్రెసెంట్ జరిగిన, అంటే ఈ ఇయర్ లో జరిగిన ఇండియా పాక్ వార్ అండ్ అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్, ఇంకా ఉత్తరాఖండ్ ఫ్లడ్స్, ఇట్లాంటివి అయితే జనరల్ టాపిక్స్ అడుగుతున్నారు. మనకు తెలిస్తే చెప్పొచ్చు, లేదా మనకు ఏమైనా ఐడియా ఉంటే కూడా చెప్పచ్చు. అండ్ దాని తర్వాత చాలా మంది అయితే బ్రాండ్స్ గురించి అయితే అడిగారు. నేనైతే పూమా బ్రాండ్ గురించి చెప్పాను. ఏం తెలుసు అని అడిగితే కనుక నాకు ఏం తెలీదు ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే. అండ్ దీనికి విరాట్ కోహ్లీ బ్రాండ్ అంబాసిడర్ అని అయితే మాత్రం నేను చెప్పాను, ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి, ఇదో ఫస్ట్ టైం కాబట్టి నేను ఓకే చెప్పాను. ఆయన కూడా ఓకే అన్నారు. అండ్ దాని తర్వాత మీకు జాబ్ వస్తే మీరు తెలంగాణ రావాల్సి ఉంటుంది, ఓకే విత్ దట్ అని చెప్పి అడిగితే ఓకే అని చెప్పాను. అండ్ దాని తర్వాత ఈ ఇంటర్వ్యూ కనుక ఓకే అయితే మనకు ఒక టెస్ట్ లింక్ అయితే వస్తుందని చెప్పారు. రిజల్ట్స్ వచ్చేసరికి మనం మెయిల్ కానీ కాల్ కానీ చేస్తారంట వాళ్ళు. సో చాలా మందికి అయితే అలానే చెప్పారు. సో మేము ఇంకా బయటకైతే వచ్చేసాము, లిటరల్లీ అప్పటికే 6 అయింది. సో ఇంక బయటకైతే వచ్చేసాము. అండ్ 1 వీక్ తర్వాత ఎగ్జామ్ లింక్ అయితే వస్తుందని చెప్పారు. ఆ ఎగ్జామ్ లింక్ కనుక ఓకే అయితే విజువల్ ఇంటర్వ్యూ మళ్ళీ హెచ్ఆర్ రౌండ్ జరుగుతుంది అని అయితే చెప్పారు వాళ్ళు. చాలా మందికి అలానే చేశారంట. నాకు ఎగ్జామ్ లింక్ అయితే వచ్చింది, అటెండ్ అయితే అయ్యాను. అందులో బేసిక్ ఇంగ్లీష్ గురించి అడిగారు. అండ్ దెన్ కంపెనీ డీటెయిల్స్ కోసం అయితే అడిగారు. నేను ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి ఆబ్వియస్లీ ఆప్షన్స్ అయితే చూస్ చేసి పెట్టేశాను. దానికి ఒక గ్రేడ్ అనేది ఇస్తారంట, అంటే లైక్ A1, A2, A3 అలా మనకి స్కోర్ అనేది వస్తుంది. ఆ స్కోర్ బట్టి ఇంకో హెచ్ఆర్ ఇంటర్వ్యూ రౌండ్ ఉంటుంది అని చెప్పాను కదా, విచువల్ రౌండ్, అలా పెడతారంట. మాక్సిమం ఇప్పటి వరకు అంటే మేము నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం, ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళకి వచ్చిందో లేదో తెలియడానికి. మాక్సిమం ఎవరికైతే రాలేదు. సో చూడాలి వస్తుందో రాదో.
లెట్స్ వెయిట్ అండ్ సీ అని చెప్పి అయితే అనుకున్నాము. సో ఇదే అనమాట నా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్. టోటల్గా డీటెయిల్డ్గా చెప్పాలంటే ఇంటర్వ్యూ వరకు ఈ క్వశ్చన్స్ అడిగారు. అంటే అందరినీ ఇదే అడగాలని లేదు, మ్యాక్సిమం ఈ రోల్కి సంబంధించి ఇదే అడుగుతారు. అంటే నా రోల్ ప్రకారం కంటెంట్ మోడరేషన్ గురించి అడిగారు. అదే సేల్స్ ఇంకా కేవైసీ అయితే వాటి గురించి అయితే వాటి రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. బేసిక్గా ఇదే అనమాట బేసిక్ ఇంటర్వ్యూ. హెచ్ఆర్ రౌండ్ ఇంటర్వ్యూ అయితే ఇదే. అండ్ చాలా మంది అడిగారు అసెంచర్లో ఎలా జాబ్స్ అప్లై చేసుకోవాలని చెప్పి. అసెంచర్ పోర్టల్కి వెళ్ళి మన క్వాలిఫికేషన్ ప్రకారం లొకేషన్ అయితే పెట్టుకుంటే జాబ్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే రిఫర్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఒకటి ఏంటంటే వన్స్ హోల్డ్ ఒక అప్లికేషన్ అంటే ఐటీ కానీ నాన్ ఐటీ కానీ ఇది తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను. నాకైతే రీసెంట్గానే తెలుసుకున్నాను కాబట్టి చెప్తున్నా. వన్స్ మన అప్లికేషన్ హోల్డ్లో ఉంటే అది విత్డ్రా చేసుకునే వరకు నెక్స్ట్ ఒక 6 months కాదు కదా 1 year తర్వాత వరకు అప్లై చేసుకోవడానికి కుదరదు. సో ఇట్స్ బెటర్ టు విత్డ్రా యువర్ అప్లికేషన్. ఎందుకంటే అది హోల్డ్లో పడి ఉంటే గనక విత్డ్రా చేసేసుకుని మళ్ళీ అప్లై చేసుకోండి. ఎందుకంటే అది ఒకటి హోల్డ్లో ఉండగా ఇంకోటి అయితే వాళ్ళు తీసుకోరంట, రిజెక్ట్ అవుతుంది. సో నాకు తెలిసిన టిప్ మీతో షేర్ చేసుకుంటున్నా. సో బేసిక్గా ఇదే అనమాట ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇన్ డీటెయిల్. సో ఈ వీడియో చాలా మందికి ఉపయోగపడుతుంది అని చెప్పి అయితే అనుకుంటున్నా. నాకు తెలిసిన నాలెడ్జ్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా మీరు అడిగిన క్వశ్చన్స్ ఆల్మోస్ట్ నేను ఆన్సర్ చేశానని అనుకుంటున్నా. దీనిలో మీకు ఏమైనా డౌట్ కానీ మీకు ఏమైనా అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా మీకు రెస్పాండ్ అయితే అవుతాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్. Do not forget to like, share and subscribe. Bye.